ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే మానవ జన్మదినం రహస్యమా పరమ రహస్యమా? మానవ జన్మదినం రహస్యమా పరమ రహస్యమా అనే ఈ యొక్క విభాగాన్ని మనం మన బ్రతుకు పుస్తకమైనటువంటి బైబిల్ నుండి పరిశీలిద్దాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం అందరము ఎందుకు వచ్చామంటే, ఇదిగో శ్రావ్య సుసన్న యొక్క పుట్టిన రోజుని పురస్కరించుకుని మనం అందరం కూడా ఇక్కడ హాజరయ్యాం. మరి ప్రభునందు ప్రియులారా, మనము మానవ ఆలోచన రీత్యా ఆలోచిస్తే ఈరోజు శ్రావ్య సుసన్న యొక్క పుట్టినరోజుగా మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ చెప్తుంది ఏమిటంటే మనిషి జన్మదినం రహస్యము. ఏంటండి? మనిషి జన్మదినం అంటే బర్త్డే అనేది రహస్యము. మన యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. నా తలంపులు మీ తలంపుల వంటి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైందో నా ఆలోచనలు అంత ఉన్నతమైనవి అని చెప్తున్నాడు. మరి ఈ జన్మదినం యొక్క రహస్యాన్ని మన ఆలోచనలతో కాకుండా దేవుని ఆలోచనతో పరిశీలిద్దాం. మరి జన్మదినం కానప్పుడు మరి ఎందుకండి పిలిచి ఇంత మీటింగ్ పెట్టారు అంటే, ప్రభునందు ప్రియులారా, ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ వేడుకను పురస్కరించుకొని దేవుని వాక్యాన్ని దేవుని పిల్లలకి అందచెయ్యాలన్నదే ఈ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని ఆలోచనలో మానవుని జన్మదినము ఏమిటి అని ఆలోచిద్దాం. అసలుకి మనం ఈ రోజు శ్రావ్య సుసన్న పుట్టిన రోజు కాదు అని ఎలా చెబుతున్నాం? లేకపోతే మీ బర్త్డే నిజమైనటువంటి బర్త్డే కాదు అని ఏ విధంగా చెప్తున్నామంటే, పరిశుద్ధ గ్రంథం నుంచి 71వ సంకీర్తన, పరిశుద్ధ గ్రంథం నుంచి 71వ సంకీర్తన 6వ వచనం అండి. గర్భవాసిన మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భం ఉండి, అదిగో కీర్తనాకారుడు చెప్తున్నాడండి, తల్లి గర్భము నుండి భూమి మీదకి నన్ను ఉద్భవింపజేసిన వాడువు, పుట్టించిన వాడు అని అంటలేదు, భూమి మీదకి ఉద్భవింప చేసిన వాడవు అంటున్నాడు. ఉద్భవింపజేయడం అంటే చూడండి, హాస్పిటల్లో మనకి ఈ ప్రసూతి విభాగానికి ఒక పేరు పెడతారు. ఏంటి? బర్త్ వార్డ్ అని పెడతారా? డెలివరీ వార్డ్. ఏమని పెడతారండి? డెలివరీ వార్డ్ అని పెడతారు. బర్త్ వార్డ్ అని ఎందుకు పెట్టరు? ఇదిగో తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడివి నీవే అని కీర్తనాకారుడు అంటున్నాడు. అంటే మన పుట్టిక ఈ భూమి మీద మనం ఉద్భవింపక ముందే జరిగింది. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగిందండి? అదే వచనం చూడండి, మొదటి భాగాన్ని పరిశీలించండి, ఒక్కసారి చదవండి. కాదండి, ఇప్పుడు చదివింది అదిగోండి, వినండి. గర్భవాసినది మొదలుకొని, కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను గర్భవాసినై ఉన్నాను. వాసము అంటే ఏంటండి? వాసం అంటే నివసించుట, వసించుట.
గర్భవాసినై ఉన్నాను అన్నాడు. ఇప్పుడు దావీదు అరణ్యవాసి అన్నాను అంటే అరణ్యంలో దావీదు ఏమై ఉన్నాడు? నివాసమై ఉన్నాడు. నివాసమై ఉన్నాడంటే జీవించి ఉన్నాడనే కదా. ఇప్పుడు కీర్తనకారుడు ఏమంటున్నాడు? నేను గర్భవాసినై ఉన్నా మొదలుకొని, అంటే గర్భములో నివసించి ఉన్నాడు. అంటే జననం ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందండి? తల్లి గర్భములోనే జననం జరిగింది. మరి ఈరోజు ఇదిగో నన్ను భూమి మీద ఉద్భవింప చేసిన వాడు నీవే. నా జననం గర్భంలో జరిగితే భూమి మీదకి నన్ను ఉద్భవింప చేసిన వాడు నీవే అని చెప్తున్నాడు. ఇంకా మీకు ఆధారం కావాలంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ బిడ్డ ఎక్కడ పుట్టిందంటే అండి? గర్భంలో పుట్టిందంట. ఒక రోజు భూమి మీద పుట్టలేదు. స్త్రీ బిడ్డ ఎక్కడ పుట్టింది? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను చాలండి. అంటే స్త్రీకి బిడ్డ ఎక్కడ పుడుతుంది? గర్భమున పుడుతుంది. ఇంకా మనం డెప్త్గా ఆలోచిస్తే అదే యెషయా గ్రంథం అదే 49వ అధ్యాయం 5వ వచనం. యెహోవా దృష్టికి అదిగోండి, నన్ను భూమి మీద కాదు, మన పుట్టిక ఎక్కడ జరిగింది? నన్ను గర్భమున పుట్టించిన యెహోవా. అదిగోండి, అంటే మన జన్మం ఎప్పుడు జరిగిందండి? గర్భంలో జరిగింది. మరి ఈ రోజు ఏమిటి అంటే ఇదిగో మనం భూమి మీద ఉద్భవించినటువంటి దినం. మరి ఇది పుట్టినరోజా? డెలివరీ డేటా? అంత ఎందుకండి? స్కానింగ్ రిపోర్ట్ 7వ నెలలోకి వెళ్తే స్కానింగ్ రిపోర్ట్ ఇస్తారు. ఏమిస్తారు? ఎక్స్పెక్ట్ చేసి డెలివరీ డేట్ ఇస్తారు. పలానా రోజు +or- 7 డేస్ లేకపోతే 5 డేస్. అంటే డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు? ఇది జన్మదినం కాదు, డెలివరీ డేట్. ఇదిగో మనం డెలివరీ డేట్ అంటే అర్థమవుతుంది, కానీ బైబిల్ ఇదిగో నువ్వు ఉద్భవించిన రోజు అంటే అర్థం కావటం. ఉద్భవించడం అంటే ఏంటి? రావడమే కదా, డెలివరీ డేటే కదా. ఇప్పుడు చెప్పండి, మనిషి జన్మదినం రహస్యమా కాదా? రహస్యమే. ఎందుకు రహస్యం అంటే తండ్రిలోనిటువంటి శుక్రకణము, తల్లిలోనిటువంటి అండము ఎప్పుడు గర్భములో కలిసి ఫలదీకరణం చెందిందో మనకి తెలుసండి. తెలుసా? ఎటువంటి పరిస్థితిలో కూడా తెలియదు. గర్భం మోస్తున్నటువంటి తల్లికి తెలియదు. అది ఎవరికి తెలుసు అంటే దేవుడికే తెలుసు. చెప్పగలవండి మన జన్మదినాన్ని? స్త్రీ యొక్క అండము, పురుషుడి యొక్క శుక్రకణము ఎప్పుడు కలిసి అది ఫలదీకరణం చెందిందో, ఆ ఫలదీకరణం చెందినటువంటి ఆ పిండాన్ని జైగోట్ అంటారు. మనిషి ఏకకణజీవిగా ప్రారంభమై బహుకణజీవిగా మనిషి అభివృద్ధి చెందుతూ ఉంటాడు. అదే పిండోత్పత్తి శాస్త్రం, ఎంబ్రాలజీ. ఆ పిండోత్పత్తి శాస్త్రానికి కూడా తెలియదు ఏంటి మనిషి పుట్టుక ఎప్పుడు జరిగిందో. అందుకేమిటి? మనిషి యొక్క జన్మదినం రహస్యము. మరి ఇటువంటి రహస్యాన్ని కూడా కొంతవరకు అంచనా వేసి మనిషి జన్మదినం ఎప్పుడో చెప్పవచ్చా లేదండి? నేను రహస్యం అన్నాను. మన దేవుడు ఏమన్నాడు? రహస్యమైనది ఏది కూడా మరుగై ఉండలేదు. మనిషికి మేధస్సునిచ్చేది దేవుడు. ఆ మేధస్సుతో దేవుడు రహస్యంగా ఉంచినటువంటి
ఆ జన్మదినాన్ని మనిషి కొంతవరకు అంచనా వేయచ్చు. ఎలాగో చెప్తా. ప్రభునందు ప్రియులారా, ఒక సహోదరుడు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత రోజునే దూరదేశం వెళ్ళిపోయాడు. ఆ వివాహమైన రోజు పెద్దలందరూ కలిసి తొలి రేయిని వారికి జరిపించారు. వివాహం చేసుకుని తొలి రేయి చేసుకుని ఆ సహోదరుడు ఏం చేశాడంటే దూరదేశాలు వెళ్ళిపోయాడు. ఒక 40 రోజుల తర్వాత భార్య ఫోన్ చేసి చెబుతుంది, ఏమండి నేను గర్భవతినే ఉన్నాను అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు కొంతవరకు గెస్ చేయొచ్చా లేదా? కొంతవరకు గెస్ చేయొచ్చా లేదా? ఏమండి, పురుషుడి యొక్క శుక్రకణం స్త్రీ యొక్క అండముతో కలిసి అది డెవలప్ అవడానికి 72 అవర్స్ పడుతుందండి. ఏంటండి? 72 గంటలు, 3 రోజులు. అంటే ఇప్పుడు అతడు వివాహం చేసుకొని తొలి రోజుని జరుపుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శిశువు పుట్టాడు. ఆ శిశువు యొక్క డేట్ ఆఫ్ బర్త్ని గెస్ చేయొచ్చా లేదా? ఎప్పుడు వివాహం అయ్యిందో అదే శిశువు యొక్క జన్మదినం, లేకపోతే ఆ మరుసటి రోజు, లేకపోతే ఆ మరుసటి రోజు, ఆ 3 రోజులని గెస్ చేయగలం. అంటే రహస్యాన్ని కొంతవరకు మనం ఛేదించగలం. మరో విధంగా ఇప్పుడు అందరూ కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలు ఎక్కువైపోయారా లేదా? టెస్ట్ ట్యూబ్ అంటే ఏంటండి? టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి? పురుషునిలోంచి శుక్రకణం తీసుకొని స్త్రీలోంచి అండం తీసుకొని బయట కృత్రిమంగా కొంతవరకు ఫలదీకరణ చేసి తర్వాత స్త్రీ యొక్క గర్భంలోకి ప్రవేశపెడతారు. అంటే ఆ ప్రక్రియ జరిగించినటువంటి, అంటే బయట టెస్ట్ ట్యూబ్లో కొంతవరకు డాక్టర్ ఏం చేశాడు, దాన్ని అభివృద్ధి చేశాడు కదా. అతడికి తెలుసా? అతడు గెస్ చేయగలడా జన్మదినాన్ని? అంటే ఎగ్జాక్ట్గా గెస్ చేయకపోయినా కొంతవరకు పలానా రోజు అయ్యి ఉండొచ్చు, పలానా రోజు అయ్యి ఉండొచ్చు అని గెస్ చేయగలడా లేదా? అంటే జన్మదినము రహస్యమే, కానీ కొన్ని సందర్భాల్లో దాన్ని ఏం చేయవచ్చు? గెస్ చేయవచ్చు. దానికి మీకు 2 ఉదాహరణలు చెప్తాను. మరి పరమ రహస్యం ఏంటి? మన యొక్క అంశం ఏంటండి? జన్మదినం రహస్యమా, పరమ రహస్యమా? జన్మదినం రహస్యమే, కానీ కొన్ని సందర్భాల్లో ఆ రహస్యాన్ని ఛేదించవచ్చు. కానీ పరమ రహస్యాన్ని ఎవ్వరు కూడా ఛేదించలేరు. ప్రభునందు ప్రియులారా, సీక్రెట్, టాప్ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ కొంతమందికి తెలుస్తుంది, టాప్ సీక్రెట్ ఒక్కడికే తెలుస్తుంది. రహస్యమా, పరమ? ఆ పరమ రహస్యం అనే పదంలోనే ఉందండి. చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైనటువంటి యెహోవా, అదిగో దేవుడు ఎటువంటి దేవుడు అంటండి? మరి ఈ పరమ రహస్యం ఎవరికి తెలుస్తుంది? ఆ పరమదేవుడికే తెలుస్తుంది, కానీ మనిషి మాత్రం గెస్ చెయ్యలేడు. మనిషి ఎక్కడ వరకు గెస్ చేసేగలడంటే, ఇదిగో మనిషి జన్మ గర్భంలో జరిగినప్పుడు మనిషి గెస్ చేయగలడు. అసలుకే మనిషి జన్మ గర్భంలో ఎలా జరుగుతుంది అంటే, మనిషికి దేవుడు ఏం చేస్తున్నాడంటే గర్భంలో ఆకృతిని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? ఆకృతిని ఇస్తున్నాడు. కానీ నిజంగా మనిషి జన్మ ఎక్కడ జరిగిందో దావీదు చెప్తున్నాడండి. గర్భంలో జరిగినటువంటి ఆ జన్మను గెస్ చేయగలుగుతున్నావు, కానీ నిజమైనటువంటి మనిషి జన్మను ఆ దేవుడే ఎరుగును. దావీదు ఏం చెప్తున్నాడు ఒక్కసారి చూడండి. 139వ సంకీర్తన 139వ సంకీర్తన 15వ వచనం. అదిగోండి, నేను రహస్యమందు
పుట్టిన నాడు అంటే మన వాళ్ళు అనుకుంటున్నారు గర్భంలో పుట్టిన నాడు అనుకుంటున్నారు. మన వాళ్ళు ఏమనుకుంటున్నారండి? గర్భంలో పుట్టింది రహస్యమనే చెప్పాను. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి కేసుల్లో ఆ గర్భంలో పుట్టింది కూడా మానవ యొక్క మేధస్సుతో గ్యాస్ చేయగలుగుతున్నారా లేదా? గ్యాస్ చేయగలుగుతున్నారు. ఇదిగో కీర్తనాకారుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో. ఆగండి, నేను రహస్యంగా పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రంగా నిర్మింపబడిన నాడు. అండి 139వ సంకీర్తన ఎవరు రాశారండి? ఈ మాట చెప్తుంది ఎవరు? దావీదే చెప్తున్నాడు కదా. దావీదే ఏం చెప్తున్నాడు? భూమి యొక్క అగాధ స్థలముల్లో నేను విచిత్రముగా నిర్మించిన నాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు తల్లి గర్భంలో నిర్మించబడ్డా? భూమి యొక్క అగాధ స్థలముల్లో నిర్మించబడ్డా? రాయబడి ఉంది కదండి, ఉందా లేదా? నేను రహస్యముగా పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో నా నిర్మాణం జరిగింది. ఎలా జరిగిందంట? విచిత్రముగా జరిగిందంట. ఎలా జరిగిందండి? విచిత్రంగా జరిగిందంట. ఇప్పుడు దావీదు ఎక్కడ పుట్టాడు చెప్పండి? భూమి యొక్క అగాధ స్థలాల్లో పుట్టాడా, లేకపోతే తల్లి గర్భంలో పుట్టాడా, లేకపోతే భూమి మీద పుట్టాడా? సరే చూడండి, యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. దాని ముందు వచ్చిన నుంచి చదవండి. జిగటగా మన్నుగా ఉన్నటువంటి నన్ను నీవు నిర్మించితివి. చూడండి, జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నియమించితివి, లేకపోతే నిర్మించితివి అని చెప్తున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడండి? యోబు తల్లి గర్భంలో జిగట మన్నుగా ఉన్నాడా? మాంసం పిండంగా ఉన్నాడా? చెప్పాలండి. జిగటమొన్న అంటే చాలా మంది చెప్పేస్తున్నారు, తల్లి గర్భములో ఉన్నటువంటి ఆ మాంసం పిండి ముద్దనే జిగటమొన్న అంటున్నాడు. కాదండి, జిగటమొన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. చదవండి. అదిగో మన్నుగా ఉన్న నన్ను మరలా నువ్వు మన్నుగా చెయ్యుదువా. మొన్నైనది వెనకటి వలే మొన్న అయిపోను. ఆత్మ అంటే ఇక్కడ యోబు కూడా ఏం చెప్తున్నాడు? ఇదిగో నేను ఒకనాడు జిగట మన్నునై ఉండగా నీవు నన్ను నిర్మించితివి అని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ముగించేస్తానండి. ఇర్మియా గ్రంథం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. చదవండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. అదిగో గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. దేవుడు అంటున్నాడు, గర్భములో నేను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అంటున్నాడు. అంటే గర్భములో రూపింపక ముందే ఉన్నాడా? అక్కడ చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడా లేదా? దేవుడు నిన్ను నేను ఎరిగి తిని అంటున్నాడు. దావీదేమో నా నిర్మాణం విచిత్రంగా భూమి యొక్క అగాధ స్థలముల్లో జరిగింది అంటున్నాడు. యోబు ఏమో జిగటమన్నుగా ఉన్న నన్ను నువ్వు నిర్మించితివి అంటున్నాడు. దేవుడు ఇదిగో ఇర్మియా భక్తుడితో ఏమంటున్నాడంటే,
గర్భముగా నువ్వు ఉన్నప్పుడే, గర్భంలో నువ్వు ఉన్నప్పుడు కంటే దానికంటే ముందు నిన్ను నేను ఎరిగి తిని అంటున్నాడు. అంటే మనిషి జన్మ గర్భంలో జరిగింది, దానికన్నా ముందు ఎక్కడ జరిగింది? గర్భంలో జరిగినటువంటి ఆ మనిషి జన్మకి దేవుడు ఏమిచ్చాడంటే శరీరాన్ని ఇచ్చాడు. మరి ఈ శరీరం లేక మునుపు మనిషి లేడా? ఉన్నాడా లేదా? ఉన్నాడు. అదే చెప్తున్నాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో నేను విచిత్రముగా నిర్మించబడిన నాడు. దావీదు భూమి యొక్క అగాధ స్థలంలోకి ఎప్పుడు వెళ్ళాడండి? యోబు ఎప్పుడండి జిగటమొన్నుగా ఉన్నాడు? ఎప్పుడు ఉన్నాడంటే ప్రభునందు ప్రియులారా, దేవుని నరుణ్ణి ఎలా సృజించాడండి? ఏ మట్టితో? నేల మట్టితో నరుణ్ణి సృజించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మ ఆయును అని ఉంది. నేల మట్టి అంటే ఈ పైన మట్టి అనుకుంటున్నారా? దావీదు చెప్పాడు కదా, ఇదిగో నేను భూమి యొక్క అగాధ స్థలముల్లో నన్ను విచిత్రముగా నిర్మించావు. భూమి యొక్క అగాధ స్థలం అంటే ఏంటి? భూమి లోపల. ప్రభునందు ప్రియులారా, భూమి మధ్య భాగమున, అంటే పైన కాదు, లోపల అంతర్భాగంలో మధ్య భాగంలో భూమి మీద 55 డిగ్రీల సెంటీగ్రేడ్ వస్తే మనం ఉంటామండి? ఉండవు. కొన్ని 60 అనుకోండి, 60 వస్తే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండం. కానీ భూమి యొక్క మధ్య భాగంలో ఉండేటువంటి ఉష్ణోగ్రత ఎంతో తెలుసా? 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. ఇదిగో దావీదు చెప్తున్నాడు, భూమి యొక్క అగాధ స్థలములో నేను, భూమి యొక్క అగాధం అంటే ఏంటి? లోపల. భూమి యొక్క అగాధ స్థలముల్లో నేను విచిత్రముగా నిర్మించబడిన నాడు. అంటే దావీదు పుట్టుక ఎక్కడ జరిగింది? ముందు అగాధ స్థలంలో ఎంత సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది? 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అగ్ని పర్వతంలో ఉష్ణోగ్రత ఎక్కువైతే బయటకు ఏమొచ్చేస్తుంది? లావా వచ్చేస్తుంది. ఈ అగ్ని పర్వతం యొక్క ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. మరి భూమి లోపల అంతర్భాగంలో మధ్య భాగంలో 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే అక్కడ ఉన్నటువంటి మట్టి అందా ఉంటుంది. లావా సర్వశ్రేష్టమైందని చెప్తారా లేదా? అగ్ని పర్వతంలో నుండి వచ్చినటువంటి లావా సర్వశ్రేష్టమైందని చెప్తారా లేదా? మరి ఈ భూమి మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ మన్ను, ఆ మట్టి 6000 డిగ్రీల సెంటీగ్రేడ్తో ఉష్ణం గావించబడినటువంటి ఆ మట్టితో మనిషిని నిర్మించాడండి దేవుడు. పెంట మీద మట్టి, ఎర్రమట్టి, నల్లమట్టితో కాదు, శ్రేష్టమైనటువంటి మట్టి. భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నేను నిర్మింపబడిన నాడు. దావీదు ఒక్కనే నిర్మించాడా? ఆదామును కూడా ఎక్కడ నియమించాడు? భూమి యొక్క అగాధ స్థలములో నిర్మించాడు. మరి ఆదామును భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మిస్తే మనమేమో తల్లి గర్భంలో నిర్మించబడుతున్నాం. దావీదు కూడా తల్లి గర్భంలో నిర్మించబడ్డాడు. మరి దావీదు ఏంటి? భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మించబడ్డాను అంటున్నాడు. ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆల్రెడీ ఆదాములో మనం అందరం కూడా ఉన్నావా లేదా? మొదటి మానవుడు సృష్టించబడినప్పుడు ఆ మానవుడు నుంచి చివరి మానవుడు వరకు కూడా దేవుడు ఆదాములో ఉంచాడు, ఆదాములో సృష్టించేశాడు. అంటే ఇప్పుడు దావీదు నిర్మాణం కూడా ఎక్కడ జరిగింది? భూమి యొక్క అగాధ స్థలముల్లో జరిగింది. యోబు యొక్క జన్మదినం ఎక్కడ జరిగింది? భూమి యొక్క అగాధ స్థలము. నీ జన్మదినం, నా జన్మదినం ఎక్కడ జరిగింది? భూమి యొక్క జన్మదినం అనకండిలే, ఇంకా ఉంది. నిర్మాణం ఎక్కడ జరిగింది? అగాధ స్థలముల్లో జరిగింది. అంటే ఆదాం డేట్ ఆఫ్ బర్త్ పుట్టండి ఉంది కాదండి? ఆదాం డేట్ ఆఫ్ బర్త్ 6వ రోజు ఉందా లేదా? చెప్పండి. సృష్టి కార్యక్రమం ఎన్ని రోజులు? 6 రోజులు, 7 రోజులు. 7వ రోజు విశ్రాంతి దినం.
మరి 6వ రోజే కదా ఆదాం బర్త్డే అని రాయబడింది. 6వ రోజు ఆదాం బర్త్డే అయితే మన అందరి బర్త్డే ఎప్పుడై ఉండొచ్చు? కొంచెంసేపు అనుకుందాం పోనీ, చెప్పండి. అంటే తొలి మానవుడు అయినటువంటి ఆదాము నుండి చివరి మానవుడు అయినటువంటి చివరి మానవుడు యేసుక్రీస్తు కదండి, ఎవరైతే ఉంటారో వారి వరకు కూడా ఆ 6వ రోజునే సృష్టించాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, పుట్టిస్తూ లేడు. అక్కడ రాయబడింది ఏంటంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. పాస్ట్ టెన్స్ అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది? 6వ దినమే అయిపోయింది ఆదామునందు. అందుకే దావీదు అంటున్నాడు, అందుకే యోబు అంటున్నాడు, నేను భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రంగా నిర్మింపబడిన నాడు. మరి తల్లి గర్భంలో జరిగింది అంటే ప్రభునందు ప్రియులరా, మానవుడికి దేవుడు అప్పుడు 6వ దినాన్న ప్రతి మానవుడికి రూపకల్పన చేసేసాడు. ప్రతి మానవుడు ఎలా ఉండాలో దేవుడు డిజైన్ చేసాడు. అంటే ఒక ఫ్రేమ్ తయారు చేసాడు మాట. ఎప్పుడు? 6వ. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇటుకల బట్టిలో ఇటుక అచ్చు ఉంటుంది. ఆ ఇటుక అచ్చుతో మొత్తం అన్ని ఇటుకలు ఒకేలా ఉంటాయా లేదా? పోలి ఉంటాయి, ఉండవా? ఆ బట్టి నుంచి వచ్చినటువంటి ఇటుకలన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. అలాగా మనకి ఫ్రేమ్ డిజైన్ చేసాడు. ఎక్కడండి? 6వ రోజున ఫ్రేమ్ డిజైన్ చేసాడు. ఇదిగో ఇలా 2 కళ్ళు ఉండాలి, ఇలాగా 2 చెవులు ఉండాలి, ఇలాగ ముక్కు ఉండాలి, ఇలాగ నోరు ఉండాలి అని ఏం చేశాడు? ఫ్రేమ్ డిజైన్ చేసి. అందుకే అన్నాడు దావీదు, నేను విచిత్రముగా. ఇంకా చూడండి యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో నన్ను ఎలాగ నువ్వు నిర్మించావంటే, ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా, జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్టు నన్ను పేరబెట్టిదివు కదా, చర్మంతోనూ మాంసంతోనూ నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను బంధించివా సంధించితివా? నన్ను సంధించితివి అంటున్నాడు. అంటే దావీదు యొక్క జననం, లేకపోతే దావీదు యొక్క నిర్మాణం, యోబు యొక్క నిర్మాణం, ఇర్మియా యొక్క నిర్మాణం, నీ నిర్మాణం, నా నిర్మాణం ఎక్కడ జరిగింది? భూమి యొక్క అగాధ స్థలముల్లో 6వ రోజు మన నిర్మాణం ఫ్రేమ్ అయిపోయింది. కేవలం ఫ్రేము. మానవుడు ఇలా ఉండాలి. అలాగా ఫ్రేముగా చేసినటువంటి మనల్ని తల్లి గర్భంలోకి ప్రవేశపెడుతున్నాడు. తల్లి గర్భంలో ప్రవేశపెట్టేసి వదిలేలేదు దేవుడు. చూడండి ఎంత చక్కని దేవుడు. కీర్తన గ్రంథం 90వ సంకీర్తన, కీర్తన గ్రంథం 90వ సంకీర్తన 1వ వచనం. ప్రభువా తరతరముల నుండి, ఇక్కడ ఆగండి, మోషే చెప్తున్నాడు, ప్రభువా తరతరముల నుండి అంటే ఇశ్రాయేలునందరినీ కలుపుకొని నాకును ఇశ్రాయేలునందరికీ కూడా తరతరముల నుండి నివాస స్థలము నీవే. బైబిల్లో మోషే గురించి ఒక మాట రాయబడింది. మోషే తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు అని ఉంది. అంటే మోషే జీవితకాలం ఎప్పుడు? ఒక తరంలోనే. మన జీవితకాలం ఎన్ని తరాలు ఉంటుందండి? ఒక తరమే, అంతే కదండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? తరతరముల నుండి నివాస స్థలము. అంటే మోషే ఎప్పటి నుంచి ఉన్నాడు దేవుళ్ళో? ఎప్పటి నుంచి ఉన్నాడండి? తరతరాల నుండి. ఎప్పటి నుంచి అండి? తరతరాల నుండి. మాకు నివాస స్థలం అంటే ఏంటి? దేవుళ్ళో తరతరాల నుండి మోషే ఉన్నాడు. మనము కూడా దేవుళ్ళో తరతరాల నుంచి ఉన్నాడండి. యోబునేమంటాడు? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు చెప్పగలవా అంటాడు. చెప్పి కిందకు వచ్చేటప్పటికి ఏమంటాడు? యోబు నువ్వు బహుకాలము గడిచిన వృద్ధుడవు అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట.
నువ్వు బహుకాలం గడిచినటువంటి వృద్ధుడువు. 38వ అధ్యాయం యోబు గ్రంథం 38వ అధ్యాయం 3-4 వచనాలు. డైరెక్ట్ 21వ వచనం చూసండి. ఇంకా ఇదంతయో నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహు వృద్ధుడవు. ఇదిగో నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు. ఎప్పుడు పుట్టి ఉన్నావంటే ఇదిగో భూమి పుట్టక ముందు, పర్వతములు పుట్టక ముందు, ఈ సర్వ సృష్టి పుట్టక ముందు నువ్వు పుట్టి ఉన్నావు. అంటే ఇప్పుడు చెప్పండి, మనిషి జన్మదినం తల్లి గర్భంలోనా? భూమి అగాధ స్థలంలోనా? భూమి యొక్క అగాధ స్థలంలో దేవుడు మనల్ని నిర్మించి తల్లి గర్భంలోకి ప్రవేశపెడుతున్నాడు. ప్రవేశపెట్టి చూడండి, ఆ 90వ కీర్తన 1వ వచనం. చాలండి. గర్భవాసినిదై మొదలుకొని నీ కన్నులు నన్ను చూచెను అని రాయబడి ఉన్నది. గర్భవాసినై ఉన్న మొదలుకొని నీ కన్నులు నన్ను చూచి ఉన్నాయి. దేనికి చూస్తున్నాయండి? దేనికి చూస్తున్నాయండి దేవుని కన్నులు? చెప్పాలండి, దేనికి చూస్తున్నాయండి? రాయబడి ఉందా లేదా? గర్భవాసినదై మొదలుకొని నీ కన్నులు నన్ను చూచిచున్నవి. ఎందుకు చూస్తున్నాడు? ఇదిగో భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మించాడు కదా ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ తల్లి గర్భంలో అలా డిజైన్ అవుతుందో లేదో చూస్తున్నాడు. అర్థమైందండి? భూమి యొక్క అగాధ స్థలంలో మనందరికీ కళ్ళు ఉండాలి, నోరు ఉండాలి, ముక్కు ఉండాలి అని ఒక ఫ్రేమ్ చేసాడు కదా, విచిత్రంగా నిర్మించాడు కదా. ఆ నిర్మాణం దేవుడి తలంపుల్లో ఉన్నటువంటి ఆ నిర్మాణం తల్లి గర్భంలో యాజ్ ఇట్ ఈస్గా వస్తుందో లేదో చూస్తున్నాడు. ఇదిగో వీడికి నల్ల రంగు ఇద్దాం, వీడికి తెల్ల రంగు ఇద్దాం, వీడిని మగవాడిగా సృష్టిద్దాం, ఈమెను స్త్రీగా సృష్టిద్దాం అని దేవుడు తల్లి గర్భమును చూస్తున్నాడు. తల్లి గర్భంలో మనల్ని ఏం చేస్తున్నాడు? రూపిస్తున్నాడు. విచిత్రమైన నిర్మాణం ఎప్పుడు జరిగిపోయింది? ప్రేమ అగాధ స్థలముల్లో నిర్మించబడింది. అర్థమైందండి? తల్లి గర్భంలోకి దేవుడు ఎందుకు చూస్తున్నాడంటే, ఇదిగో దేవుడి తలంపుల్లో నిన్ను ఈ తరములో పుట్టించాలనే ఆలోచన. ఆ తరములోకి వస్తున్నటువంటి నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఏ రంగు ఉండాలి అని ఆలోచిస్తున్నాడు కదా. ఆ రూపు కరెక్ట్గా వస్తుందో లేదో, అండ్ వంట చేస్తే అది కరెక్ట్గా ఉందో లేదో చూస్తామా? 100 సార్లు చూస్తాం. మరి దేవుడు మనల్ని సృష్టిస్తున్నప్పుడు తల్లి గర్భంలో చూడండి, నీ రూపం దేవుడు తెలుసా లేదా? మరి ఆ రూపం వస్తుందా లేదా కరెక్ట్గా చూస్తాడా లేదా? ఎందుకంటే ఆదాము నుండి మనల్ని అందరూ ఆల్రెడీ పుట్టించేశాడు. ఆ పుట్టించినటువంటి మనుషులను తరతరాలకు ఏం చేస్తున్నాడు? డెలివరీ చేస్తున్నాడు. మరి అలా వస్తున్నప్పుడు దేవుడు చూస్తాడా లేదా? తల్లి గర్భంలో దేవుడు తన సృష్టి కార్యాన్ని అంతటిని ముగించినప్పుడు అది ఎలా ఉందో చూసాడా లేదా? చూసి సర్టిఫికెట్ ఇచ్చాడా లేదా? మంచిదిగా ఉండే. మరి తల్లి గర్భాన్ని కూడా చూస్తున్నాడంటే అర్థం ఏంటనుకుంటున్నారు? అదిగో అప్పుడు అలనాడు అనుకున్నటువంటి డిజైన్ ఇప్పుడు వస్తుందా లేదా? అంటే మన జననం తల్లి గర్భంలో జరగలేదు, మన జననం భూమి యొక్క అగాధ స్థలముల్లో జరిగింది అని ప్రస్తుతానికి అనుకుంటున్నాం అంతే. కానీ యాక్చువల్గా ఆలోచిస్తే మనము డెలివరీ అవుతున్నటువంటి ప్రాసెస్ ఎక్కడి నుంచి డెలివరీ? తల్లి గర్భం నుంచి కాదు, పరలోకంలో దేవుడి నుంచి డెలివరీ అవుతున్నటువంటి ప్రాసెస్లో స్టెప్స్ ఇవి. లోకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. లోకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం.
కేయినానమ్మ, కేయినాను కేయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి. అదిగో వంశావళి చెబుతూ కేయినాను గురించి చెప్పాడు, ఎనోషు గురించి చెప్పాడు, షేతు గురించి చెప్పాడు, వీళ్ళందరి గురించి చెప్పి ఆదాము గురించి చెప్పి, ఆదాము ఎవరి కుమారుడంట అంటే ఆదాములో వచ్చినటువంటి మనం ఎవరి కుమారులు? ఇప్పుడు ఆదాము దేవుని ఆత్మ యందు పుడితే మనం అందరం కూడా ఎక్కడ పుట్టామో? ఎక్కడ పుట్టామండి? పరలోకంలో దేవుని ఆత్మ యందు పుట్టాం. ఇందాక ప్రసంగంలో చెప్పారు కదా, క్రీస్తునందు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. చూడండి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు అనుగ్రహించిన కీర్తి కలిగినట్లు తన ఎదుట దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని. అద్దుకోండి, ఎప్పుడండి? ఎప్పుడు పుట్టాం? దేవుని ఆత్మ యందు ఎప్పుడు పుట్టాం మనం? శరీరం ధరించక ముందు మనం ఎవరో? ఆత్మ. మన ఆత్మ ఎక్కడ పుట్టింది? జగత్తు పునాది వేయబడక ముందే దేవునిలో, పరలోకములో దేవునిలో పుట్టాము. అంటే మన జననం ఎక్కడ జరిగింది? పరలోకంలో మన జననం జరిగింది. నెక్స్ట్ స్టెప్, భూమి యొక్క అగాధ స్థలంలోకి వచ్చాము. చేసింది మొదటి ఆదాముని, మొదటి మానవుడైనటువంటి ఆదాములోనే 6వ రోజున మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? నిర్మించేశాడు. అక్కడ నుండి ప్రభునందు ప్రియులరా అర్థం చేసుకోండి, తరతరములకు పంపిస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, మానవుని జన్మదినం రహస్యమా పరమ రహస్యమా? ఏంటంటే సీక్రెటా టాప్ సీక్రెటా? సీక్రెటా టాప్ సీక్రెటా? ఎప్పుడు పుట్టామంట మనం? జగత్తు అంటే ఈ విశ్వం ఏది భూమికి పునాదులు వేయక ముందు యోబు నువ్వు ఎక్కడున్నావు? ఈ సృష్టిని నేను సృష్టించక ముందు యోబు నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు బహువృద్ధుడు, నిన్ను నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే మనం ఎప్పుడు పుట్టాం? ఈ విశ్వం ఏది కూడా రవ్వంతా కూడా సృష్టించక ముందు. అంతేనండి. అంటే మన జననం ఎక్కడ జరిగింది? పరలోకంలో దేవునిలో మన జననం జరిగింది. ఇప్పుడు తెలుసండి జన్మదినం? దేవుడు చెప్తాడా? చెప్పడు. చెప్పడానికి రుజువు ఏంటి? అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో చూడండి. కాలములను సమయములను తండ్రి తన ఆధీనంలో ఉంచుకున్నాడని ఉంటుంది. ఎన్నో వచనం అమ్మా? 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు. ఇదిగో నువ్వు ఎప్పుడు పుట్టావో, ఏ సమయానికి పుట్టావో, ఏ కాలానికి పుట్టావో దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకుంట నీ పనే కాదు. అంటే మనం ఎలా బయలుదేరామంటే వాటిని తెలుసుకోవడమే మన పని. ఇదిగో నా జన్మ నక్షత్రం. ఏంటి? జన్మ నక్షత్రం అంట. దేవుడు ఏమంటున్నాడు? బైబిల్ ఏం చెప్తుంది? ఈ సృష్టి లేకముందే నువ్వు ఉన్నావంటే సృష్టించబడిన తర్వాత కదా నక్షత్రాలు వచ్చినాయి. మరి అది మన జన్మ నక్షత్రం ఎలా అవుతుందండి? ఆ నక్షత్రాలు బట్టి మనకు జాతకాలు అవి పట్టుకొని మనం నిజం అనుకుని దాని వెనక వెళ్ళి నాకు ఏదో అయిపోతుందేమో. ఎప్పుడు పుట్టిన తేదీ చెప్పేస్తే మన జాతకం వచ్చేద్దా లేదా? బయోడేటా అంతా జ్యోతిష్కుల దగ్గర. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు చెప్పిన దాన్ని బట్టి, దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన బట్టి ఆలోచించండి.
ఎప్పుడు జన్మదినం? మునుపు అని తెలుసు, అంతేగాని పరమ రహస్యంగానే ఉంచుతాడు దేవుడు. ఎందుకు నీకు చెప్పడు, ప్రభువా నా జన్మదినం ఎప్పుడో చెప్పు అంటే చెప్పావనుకో, దేవుడు చెప్పాడు అనుకో, నువ్వు సరే ప్రభువా నీ జన్మదినం ఎప్పుడో అని అడుగుతాడు. మనిషి ఏమడుగుతాడు? ఏమీ లేనప్పుడు దేవుడు ఎలా ఉన్నాడని అడుగుతాడా లేదా? అడుగుతాడా లేదా నాస్తికులు? అందుకే దేవుడు రహస్యంగా ఉంచాడు. ఏం చేశాడండి? రహస్యములు బయలుపరపక మానవు, కానీ పరమ రహస్యములు మాత్రం, పరలోకానికి చెందినటువంటి రహస్యములు మాత్రం బయలుపరచబడవు. కొన్ని అవి దేవునిలోనే ఉంటాయి. అంత చరిత్ర ఉందండి మన పుట్టుకకి, అంత చరిత్ర. అంటే ఈరోజు సెలబ్రేషన్ దేనికి? మనం భూమి మీద ఉద్భవించినటువంటి రోజుని మనం పండుగగా జరుపుకున్న తప్పు ఏమీ లేదు. ఆ పండుగ రోజున నలుగురు దేవుని పిల్లలను పిలిచి వాక్యము అందిస్తున్నాం. దేవుడు అది చూసి పరలోకంలో ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. కానీ ఇది మాత్రం మన జన్మదినం కాదు. జన్మదినం రహస్యమా? పరమ రహస్యము. అంత విలువైందండి నీ జన్మ, నా జన్మ. అందుకే పెద్దలు అన్నారు, అండం పిండం బ్రహ్మాండం. విన్నారా మాట? శుక్రకణం వెళ్ళి అండంతో కొలిస్తే ఆ అండం ఫలదీకరణం చెంది పిండంగా మారితే ఆ పిండం ఎటువంటిది అంటే బ్రహ్మాండమైనది. అండం పిండం బ్రహ్మాండం. నువ్వు మన్ను అయిపోయి నీ ఆత్మ దేవుని దగ్గరికి చేరుతున్నప్పుడు ఈ అంతరిక్షమే నీకు ఏమవుతుందో తెలుసా? అడ్డు తెలిగిపోతుంది. అందుకే పెద్దలు ఊరికి అనలేదు, అండం పిండం బ్రహ్మాండం. నీ జన్మ నా జన్మ అంత విలువైంది. అంత విలువైనటువంటి జన్మను దేవుడు వాక్యాన్ని చదవకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, ఆ వాక్య ప్రకారం జీవించకుండా, దేవుని వాక్యం అంటే బోరు. ఎంత చరిత్ర ఉందండి మన పుట్టుకకు. ఒక కప్పకు పెట్టలేదు ఎంత చరిత్ర, కలుగును కాకంటే కలిగేశాయి. ఒక దోమకి పెట్టలేదు చరిత్ర, అవి కలుగును కాకంటే కలిగేశాయి. కానీ ఈరోజు మనం జ్ఞానం అని ఏదో అనుకుంటున్నాం. కప్ప జీవిత చరిత్ర, ఏక జీవిత చరిత్ర, దోమ జీవిత చరిత్ర, ఇది జ్ఞానం అనుకుని పుస్తకాల్లో చదువుకుంటున్నాం పాఠ్యాంశాలుగా. మరి నీ జీవిత చరిత్ర ఇదిగో నీ చేతిలో ఉంది కదా దివ్య గ్రంథం, దాంట్లో రాయబడింది నీ జీవిత చరిత్ర. నీ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి ఎప్పుడైనా ఆలోచించామండి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, పుట్టినరోజును పండుగ నాడు యెహోవా దయా కిరీటము, ఆశీర్వాదాలు, ఇవన్నీ కూడా కామన్గా చెప్పుకునేవి. కానీ ఈరోజు మనం ఏం చెప్పుకున్నాము? మనం జన్మించినటువంటి విధానం గురించి చెప్పుకున్నాం. చూడండి ఎంత గొప్పగా దావీదు తన జనన విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దావీదు పరిశుద్ధాత్మతో చూశాడండి తన జన్మదినం గురించి. లేకపోతే భూమి యొక్క అగాధ స్థలంలో నేను విచిత్రంగా నిర్మించబడిన నాడు అని ఎందుకు అనగలిగాడు? దీంట్లో ఎగ్జాంపుల్గా తీసుకోలేము దావీదుని మనం. దావీదు వ్యభిచారం చేశాడు కాబట్టి నేను వ్యభిచారం చేస్తానంటాం, దాంట్లో ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. మరి దావీదు పశ్చాత్తపడి, దావీదు గురించి రాయబడినటువంటి మాట ఏంటి? ఇది దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, నా ఉద్దేశములన్నీ కూడా అతడు నెరవేర్చెను అన్నాడు. దేవుడి ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేర్చేసాడంట. అందుకే పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరణతో తన జననం ఏ విధంగా జరిగిందో వివరించాడు. నువ్వు నన్ను జన్మింపన విధమును చూస్తే నాకు భయమును ఆశ్చర్యము కలుగుచున్నవి. ఇదిగో భూమి యొక్క అగాధ స్థలములో నేను విచిత్రముగా నిర్మింపబడ్డాను. చూడండి, ఇప్పుడు భూమి మీదకి వచ్చిన రోజు పుట్టినరోజు కాదు, తల్లి గర్భంలో మనం పుట్టినరోజు కాదు, భూమి యొక్క అంతర్భాగంలో మనం నిర్మింపబడిన నాడు పుట్టినరోజు కాదు. ఎప్పుడు మరి? 6వ రోజు కూడా భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మించాడండి. 6వ రోజు జగత్తు పునాది వేయక ముందు దేవునిలో మనం పుట్టాం కదా, అది మన పుట్టినరోజు. మరి మీకు ఇదంతా విన్నాక ఒక డౌట్ రావచ్చు,
మరి దేవుడు యేసు నేడు పుట్టెను హల్లెలూయా అని రాయించాడు కదండి. పుట్టిన అనే పదం ఉపయోగించాడు కదండి. మరి ఎందుకు ఉపయోగించాడండి అంటే, ప్రభునందు ప్రియులారా, కొన్ని విషయాలు దేవుడు మనకు చెప్తే మనకు అర్థం కాదు. పుట్టిన అనే పదం ఉందా లేదా బైబిల్లో? ఏ రోజు పుట్టినరోజు చేసుకున్నాడని ఉందా లేదా? ఉందా లేదా? కొన్ని పదాలు మనకి, లేకపోతే కొన్ని విషయాలు చెబితే మనకి అర్థం కావు. అందుకు మన వాడుక భాషలో మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు క్రీస్తు నేడు పుట్టెను అని రాయించాడు. అర్థమైందండి? కానీ క్రీస్తు పుట్టుక ఎప్పుడు జరిగింది? ఎక్కడ? పరలోకంలో దేవుని యందు. మన పుట్టుక జగత్ పునాది వేయక మునుపు. అదండి మానవ జన్మదినం యొక్క పరమ రహస్యం. ఇప్పటి వరకు చాలా ఓపికగా ఉన్నటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున వందనాలు చెల్లించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయం